హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. అండ్ వెల్కమ్ టు అవర్ ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్. అమ్మ చేతి గోరుముద్ద ప్రేమను, నాటి తరాల వంటకాలని నేటి తరానికి అందజేయడానికి మన ఇల్లు హరివిల్లు మీ ముందు ఉంటుందండి. సో ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ. అమ్మయ్య, నా ఇంట్రడక్షన్ అయితే అయిపోయిందండి. ఎక్కడున్నాను ఏంటి, గుంటూరులో ఉండాల్సి మీ అందరికీ వంటలు చేసి పెట్టాల్సి నేను ఏంటి బీచ్కి వచ్చేసాను అనుకుంటున్నారా? వచ్చింది కూడా మీకోసమేనండి. ఎందుకు అనుకుంటున్నారా? మనకి ఈ కార్తీక మాసంలో కూడా నాన్ వెజ్ పికిల్స్ అనేది పిచ్చి పిచ్చిగా ఆర్డర్స్ వస్తున్నాయి. సో చికెన్, మటన్, ప్రాన్స్, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్ ఇలా వస్తున్నాయి అనమాట. నాకు తెలిసిందనమాట ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇక్కడ దొరికేవి అంటే మాకు ఇక్కడ దొరికేవి అంతా కూడా చెరువు రొయ్యలు. అవి మంచిది కాదు, దాంట్లో ఫ్లోరిన్ కలుపుతారు, అవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అందుకని మనకు న్యాచురల్గా వచ్చే రొయ్యలు మాత్రమే కావాలి అన్నారు. సో అందుకని నేనేం చేస్తున్నానంటే నాకు ఎంత కష్టమైనా సరే అండి, నా కస్టమర్ని విష్ని కంప్లీట్ చేయడానికి అన్నట్లుగా నేను ఇంకా మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రాన్స్ తీసుకొని ఇంకా వచ్చి చేసుకున్నానమాట. పోయినసారి నేను బస్కి వేయించుకున్నానండి. అప్పుడు నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అందుకే ప్రత్యేకంగా నేనే వెళ్ళి చక్కగా తీసుకొని ఒక డే అంతా అక్కడే సరిపోతుంది అనమాట. అలా నేను తీసుకొని వచ్చి నేను ఇంకా చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక వీడియో క్లిప్ మాత్రమే యాడ్ చేస్తున్నా. మిగతాది ఫుల్ వీడియో అనేది నేను ఎక్కడికి ఎలా వెళ్ళాను, ఏం చేస్తాను, ఎన్ని రొయ్యలు కొన్నాను, అక్కడ ఎలా క్లీన్ చేస్తున్నారు, అక్కడ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అక్కడ నన్ను ఎవరైనా గుర్తుపెట్టారు, ఇలాంటివి ఎన్నో మంచి మంచి విషయాలు మీ ముందుకు అప్పుడప్పుడు తెస్తూ ఉంటాను. మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉండిపోయినాయండి. అండ్ మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి, నా వంటల వీడియోస్ ఉన్నాయి, బయటికి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. బాబోయ్, నా ఫోన్ నిండా వీడియోస్ ఉన్నాయి. బట్ నాకు పోస్ట్ చేసే టైం అనేది అసలు ఇవ్వడం లేదు మీరు, అందుకే నేను కొంచెం లేట్ అవుతుంది. నా వీడియోస్ నేను పెట్టకపోయినా యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఇస్తున్నారు. నిజంగా అండి, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రేమని దక్కించుకోవడం అనేది మామూలు వాళ్ళ వల్ల సాధ్యం కాదండి. మనల్ని ఒకరిద్దరు ఇష్టపడితేనే ఏదో అనుకుంటాం, మరి నన్ను 1,00,000 మంది ఇష్టపడుతున్నప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. నా హ్యాపీనెస్కి అసలు అవధులు లేవన్నమాట. ఇక ఈ వీడియో అయితే ఫుల్ డే బ్లాగ్ అయితే కాదండి. నేను రోజు మొత్తంలో కాకుండా అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అనేది నేను మీ అందరితో, అంటే అసలు నేను ఏమేమి వంటలు చేస్తున్నాను, మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, మన క్వాలిటీ ఎలా ఉంది అన్నట్లుగా అనమాట. సో ఇక్కడ నాకు మన కస్టమర్ ఏంటంటే ఒకళ్ళు గోంగూర మటన్ అనేది పాడైపోయింది మేడం 10 days 15 daysకి అన్నట్లుగా అన్నారు. సో నేనైతే మాత్రం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలపడం లేదు కాబట్టి, అది కూడా నేను వాడేది శనగ నూనె కాబట్టి ఖచ్చితంగా నిల్వ అయితే ఉండదండి. 1 month వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఏ తడి స్పూన్ పెట్టినా సరే పాడైపోతుంది. నాకు తెలియదు కూడా, లైక్ ఎలా అంటే అవి నిల్వ ఉండటానికి ఏం కలపాలో కూడా నాకు తెలియదండి. ఏదైనా సరే జెన్యున్గా ఉంటానండి. నేను మాత్రం ఎక్కడ మోసం చేయాల్సిన అవసరం లేదు. అసలు మోసం జరుగుతుంది ఈ ఫుడ్ బిజినెస్లో, బట్ నాకైతే మాత్రం నాకంత చేయాల్సిన కర్మ కానీ అవసరం కానీ లేదండి. ప్రజెంట్ ఆ దేవుడు ఇచ్చిన దాంతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను వాడే ఆయిల్స్ కానీ, నేను వాడే ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ మీ అందరూ నేను షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను హ్యాపీగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. నేను వాడేది కర్నూలు శనగ నూనె అండ్ ఇప్పుడు వచ్చేసరికల్లా ఫ్రీడమ్ ఆయిల్స్ వాడతానండి. చక్రాలు, చెక్కలు, లైక్ పిండి వంటలకి. అండ్ నేతి నువ్వు వరుసలకి అయితే మాత్రం కంప్లీట్గా నెయ్యానండి. సరుకులు చూసారా, ఏ వారానికి ఆ వారం తెచ్చేసుకుంటాను. స్టాక్ కూడా ఉంచానండి. సరుకులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు పేమెంట్ అయినాక ఆ రోజుకి సరిపడే సరుకులు నేను చూసేసుకొని ఉన్నాయా లేవా అని చెప్పని మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటానమాట. అట్లా నేను ఏదైనా సరే చాలా ఫ్రెష్గా చేస్తాను. అండ్ ప్రాన్స్ క్లీనింగ్ వచ్చేసరికల్లా చాలా మంది బయట ప్రాన్స్ పికిల్ పట్టేటప్పుడు నరాలు అనేవి తీయరండి. అది ఒకటి గమనించండి. నరాలు మీకు తెలియాలి, తీసినట్టు తెలియాలి అంటే కనుక మీరు తీసుకున్న పికిల్లో ప్రాన్స్ ముక్కలు ఉంటాయి కదా, ఒక ప్రాన్ ముక్కని తీసుకొని నీళ్ళల్లో నానపెట్టుకొని చూడండి. అది మీకు ఆ మసాలా అంతా విడిపోయి తెలుస్తుంది. ఆ బయట నరం అనేది కనబడుతుంది అనమాట. సో ఇంత గట్టిగా నేను చెప్తున్నాను అంటే నేను ఎంత ప్రొసీజర్స్ అనేవి నేను పాటిస్తానో చూడండి. ఒక పూట అంతా మాకు క్లీనింగ్కే సరిపోతుందండి. ఒక డే మొత్తం తేవడము, జర్నీ చేసుకోవడము అండ్ ఒక పూట అంతా క్లీనింగ్కే సరిపోతుంది. ఆ తర్వాత వాటిని ఆవగిల్లించుకొని చక్కగా నీట్గా ముందు ఫస్ట్ అయితే 3-4 times వాష్ చేసి ఆవగిల్లించుకొని
ఫ్రై చేసి మసాలా రెడీ చేసుకొని గరం మసాలా రెడీ చేసుకొని బాబోయ్ ఎంత ప్రాసెస్ ఉంటుందండి. రేట్ చెప్పగా నేను ఇవన్నీ చెప్పగానే క్వాలిటీ చూడకుండా మీరు వెంటనే ఇంత అంత అంటారు. సో మస్తు చాలా బాధగా అనిపిస్తుంది. బట్ తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పలేంలేండి. ఇక ఆ తర్వాత ప్యాకింగ్ విషయానికి వచ్చేసరికల్లా మన దగ్గర అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా బై మిస్టేక్ దూరం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల కానీ ఏమన్నా పాడైపోతాయేమో నాకు తెలియదు కానీ నేను పెట్టడం మాత్రం మంచిగా పెడతాను. ఏదైనా సరే నేను ఆర్డర్ ప్రకారం చేస్తాను. అప్పటికప్పుడు చేసి నిలవ ఉంచుకోవడాలు అవి మీకు పంపించాలి ఇవన్నీ నాకు అస్సలు నచ్చవండి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం ఇంకొక షేర్ చేసుకుంటాను. నా మనసులో ఉన్న ఫీలింగ్, బాబోయ్ ఏంటండి ఆ రేట్స్. నేను వంటలు స్టార్ట్ చేసినప్పుడు 1600 రూపీస్ అండి ఆయిల్, ఇప్పుడు 2400 రూపీస్ అయిందండి. నాకు అసలు కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఆ రేట్లు మాత్రం నేను ఎక్కడా కూడా పెంచింది లేదు. అలానే ఇవ్వాలి అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వచ్చే రూపాయి అనేది కాదు, నాకు మీ అందరి సపోర్ట్ అనేది కావాలి, బ్లెస్సింగ్ కావాలి అన్నట్లుగా అనమాట. సో మన దగ్గర ఫేమస్ అయిన రాగి చక్రాలు, జొన్న చక్రాలు అండ్ రాగి లడ్డు అండ్ డ్రై ఫ్రూట్ సున్నుండలు, డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఫ్రీక్వెంట్గా నాకు వచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా నేతి నువ్వు వరుసలు, మునగాకు కారం అండ్ చికెన్ పికిల్, రొయ్యల పికిల్ అండ్ పుల్కా పిండి ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. నా దగ్గర 21 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ వేసి కానీ సిరల్స్ వేసి కానీ నేను చేస్తాను. అండ్ జావ పిండి కూడా అంతేనండి, డ్రై ఫ్రూట్స్ మిల్లెట్ జావ పిండి వేస్తాను, పొడి వేస్తాను. వాటితో వీడియోస్ చేయండి అక్క అంటున్నారు. నిజం చెప్తున్నానండి, నాకు అంత టైం ఉండట్లేదు. నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. మీ అందరికి నేను నా యొక్క ఫుడ్ బిజినెస్ని కానీ నా యొక్క ప్రొడక్ట్స్ నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి నాకు చాలా వీడియోస్ తీసుకోవచ్చు. బట్ నాకు ఎక్స్ప్లోర్ చేసుకోకుండా నన్ను నమ్మి మీరు నాకు అంత ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు ముందు వీడియోస్ కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ నేను కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేసేలాగా నేను వంటలు చేయాలి, ప్రతిదీ నేను అందించాలి అన్నట్లుగా అనమాట. నాకు ఏమంటారు, కేక్ చేస్తారా మేడం, గులాబ్ జామున్ చేస్తారా, కోవా గులాబ్ జామున్ చేస్తారా, ఇలా నాకు మెనూలు లేనివి కూడా అడుగుతున్నారు. సో కస్టమర్ యొక్క విష్ ప్రకారం కస్టమైజ్ చేసి పంపిస్తాం కాబట్టి మనం అవన్నీ కూడా నేను చేస్తానండి. నేను లిటరల్లీ కార్తీక పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు కూడా అసలు నిజంగా నాకు ఒక భాగ్యశ్రీ గారి ఒక కస్టమర్ అయితే కనుక వాళ్ళ యొక్క ఫ్రెండ్కి నన్ను రికమెండ్ చేశారు. నిజంగా నాకు వాళ్ళ ఏదో సమ్ ఫంక్షన్కి మన యొక్క మెనూ అని లేదనమాట. చక్కెర పొంగలి, పులిహోర, పూర్ణాలు, గారెలు అండ్ బూందీ లడ్డు అప్పటికప్పుడు చెప్పారండి. అసలు ఇన్స్టెంట్గా టక 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 అసలుకి 10:30 చెప్పారు. 12:31 కల్లా వాళ్ళకి అందజేయాలని తపనతో నేను ఫాస్టింగ్ నిజంగా ఉన్నాను. అసలుకి మర్చిపోయారనమాట. నిజంగా ఖాళీగా ఉంటే ఏమైనా ఆకలేసేదేమో, నిన్న ఊపిరి తీసుకున్నంత టైం కూడా నాకు లేదు. లిటరల్లీ కూర్చున్న టైం కూడా లేదు. ఈవినింగ్ 9 వరకు డెలివరీస్ చేయడం, వంటలు చేయడం, డెలివరీస్ చేయడమే సరిపోయింది. సో స్వామి వారికి తెలియదు అంటే ఏమీ లేదు. 8 o'clock వరకు పనులు అయిపోయినాయండి. 8 నుంచి 9 వరకు ఇల్లు క్లీనింగ్లు ఉంటాయి కదా, ఇల్లు చిమ్మడం, తుడుచుకోవడం, బయట మొత్తం ఆయిల్ చేసినవన్నీ కూడా శుభ్రంగా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం, ఇంకా తలస్నానం చేసిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి అర్పించుకొని చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని హ్యాపీగా ఒక ముద్ద అన్నం తినేసి కంటి నిండా నిద్రపోయి మార్నింగ్ లేచానండి. సో ఇప్పుడు కూడా వీడియో పెట్టకపోతే ఇక యూట్యూబ్ వాడు నా ఛానల్ని ఇప్పటికే చాలా వెనక్కి పడేశాడు. ఇంకెక్కడికి అడుగు వెళ్ళిపోతుందో అని భయంతో మీ అందరితో ఈ విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను డే వ్లాగ్స్ తీయాలని ఉంది. అసలు నా డే మొత్తం ఎలా నడుస్తుంది, ఇంత ఎనర్జీ ఎలా ఉంది అని చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఏమోనండి, అది బై గాడ్స్ గ్రేస్, నాకు దేవుడిచ్చిన వరం అది. అది మనం ప్రాబ్లమ్ని ఫేస్ అవుతుంటేనే తెలుస్తుంది. కొన్నిసార్లు తప్పక చేయాల్సి వస్తుంది. హెల్త్ సహకరించకపోయినా చేయాల్సి తప్పదు. ఇంకా అంతే, మనం ఒక డెడికేటెడ్గా ఒక వర్క్ మీద ఉన్నాము అంటే ఇంకా హెల్త్ లేదండి, ఏమి లేదు. నిజంగా చెప్తున్నా, ఈ యొక్క ఫుడ్ నేను స్టార్ట్ చేసాక లిటరల్లీ ఎన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా నేను ఫేస్ అవుతున్నాను నాకు తెలుసు. లైక్ ఎలా అంటే సరిగ్గా టైంకి తిండి లేక, టైంకి భోజనం అంటే లైక్ ఎలా అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి, నిజంగా అండి నిన్న మాత్రం ఒక టెస్ట్ చేయించుకున్నాను. థైరాయిడ్ అని వచ్చిందేమో, వెయిట్ గెయిన్ అయ్యాను కదా అని. కానీ అది కాదండి. ప్రజెంట్ అయితే మన రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే ఈ యొక్క సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఈ గోంగూర చికెన్కి, గోంగూర రొయ్యలకి మా అమ్మగారికి గోంగూర క్లీన్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆకులన్నీ వలిచేసి కడిగి ఆరపెట్టి నీట్గా వాటిని ఆరిపోయినాక నీట్గా నూనెలో వేయించి ఇంకా అలా చేస్తామన్నమాట.
అనమాట. ఏది కూడా స్టాక్ ఉండదండి. ఇక మీరు నమ్మండి, నన్ను నమ్మండి, నా క్వాలిటీని చూడండి, టేస్ట్ని చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఇలానే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అబ్బా నిజంగా మీరు నిజంగా దేవుళ్ళు అండి. దేవుళ్ళు అంటే డైరెక్ట్గా వచ్చి ఇదిగో నేను దేవుణ్ణి వరాలు ఇచ్చేస్తున్నాను అనుకోరు. మీలాంటి యొక్క సబ్స్క్రైబర్స్, మీలాంటి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచే ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క డివోషనల్ వై కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నా పాయింట్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.